హైదరాబాద్కు చెందిన దళిత ఐపీఎస్ అధికారి పురాణ్ ఉన్నతాధికారులు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుని వారం రోజులు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరం అని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సిద్దిపేట జిల్లాలోని తిరుమల గార్డెన్లో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతి రాథోడ్తో కలిసి పాల్గొన్నారు. పురాణ్ను వేధించిన 8 మంది అధికారుల పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటే కేంద్రం కంటితుడుపు చర్యగా కేవలం రాష్ట్ర డీజీపీని మాత్రమే తొలగించిందని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్లు గల్లంతు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయని, దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పురాణ్ కుమార్ అని ఐపీఎస్ అధికారి, అతని భార్య కూడా ఐఏఎస్ అధికారి, ఉన్నతాధికారుల వేధింపు భరించలేకపోతున్నారని చెప్పి 8 మంది పేర్లు రాసి తుపాకీతోటి కాల్చుకొని ఆత్మహత్య చేసుకొని వారం రోజులు దాడుతూ ఉంది. అటు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కానీ, అటు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కానీ కంటి తుడుపు చర్యగా డీజీపీని తొలగించడం తప్ప ఎటువంటి చర్యలు తీసుకోని కారణంగా మృతుడి భార్య ఐఏఎస్ అధికారి ఎటువంటి దహన సంస్కారాలు చేయమని 8 రోజులుగా చనిపోయినటువంటి డెడ్ బాడీ తోటి మార్చిలోనే ఉంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఒక దళిత ఐపీఎస్ అధికారి హైదరాబాద్కు సంబంధించినటువంటి పురాణ్ కుమార్ పట్ల ఇటువంటి పరిస్థితి దేశంలో జరిగితే దేశంలో ఐఏఎస్ ఐపీఎస్లకు డిఓపిటి మినిస్టర్ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉంటే ఈ అన్నిటికీ బాధ్యత వహించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము ఎవరు కూడా స్పందించక వివక్షపూరితంగా తన భార్య ఐఏఎస్ అధికారి పంజాబ్కు సంబంధించినటువంటి క్యాడర్ ఆమె వారం రోజులు తాను చేస్తున్న కార్యక్రమాలను చూసే బీజేపీ